నీతి నియమాలకు నిలయమా న్యాయాధిపతి నిత్యము నేను ఆరాధించుకునే కృపనిచ్చావు తండ్రి. అయ్యా ఎల్లవేళ నీ సన్నిధిలో కాపుదనిచ్చావు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రభు నాయన మా పక్షమైన న్యాయాధిపతిగా నిలిచిన దేవా నీకే స్తోత్రాలు. ఎంతవరకు పాటలు వాయిద్యాలు ఆరాధన తోడుగా ఉన్నారు. వర్తమానంలో వెళ్ళుచుండగా నీ కృప మాపై కుమ్మరించమని నీ ఆత్మతో మీరే మమ్మల్ని బలపరచమని కోర్చు. ఎటువంటి సాతాను గలిబిలి లేకుండా ప్రభా కరెంటు సమస్తము నీ ఆదిలో ఉంచుకోనమని జరగబోతున్న ఆదివారం ఆరాధన క్రమాన్ని మీరే చేయగలిగా జరిగించి అయ్యా ఈ వర్తమానం మేము వినిచుండగా వినగల చెవులు గ్రహించగల మనసు మీరు మాకు అనుగ్రహించమని ఈ మైక్ శబ్దం ద్వారా ఆన్లైన్ ద్వారా ఎంతోమందికి నీ మాటలు వెళుచుండగా వారికి కూడా ప్రభా శ్రద్ధ కలిగి వినడానికి కృపను దయచేయమని మీరే తోడైన నడిపించమని క్రీస్తునామని అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరి దేవుడు మనకి ఎంతగానో తన సింధులు కాచి మరి ఆఖరి ఆదివారానికి మనం తీసుకుని వచ్చినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మన ముందుగాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారపు ఆరాధన క్రమంలో దేవుడు మనకి కొన్ని విషయాలు నేర్పించాలని ఆశపడుతూ మరొక క్రొత్తదనాన్ని దేవుడు మన పక్షాన నేర్పించాలని ఆశపడుతూ ఒక ప్రాణిని మన మధ్యకి దేవుడు తీసుకుని వస్తున్నాడు. అయితే ఆ ప్రాణి ద్వారా, ఆ జీవి ద్వారా మనము ఏమి నేర్చుకోవాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? మనము ఈ లోకములో చాలామంది ఒకానొక దినములో మన చిన్నతనములో
చాలా పెట్టెలు కనబడుతూ ఉంటాయి, చాలా పెట్టెలు కనపడేవి కూడా, ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉండేవి. ఈ మధ్య కాకులు కూడా కరువైపోయినాయి, కనబడతాం కనుమరుగైపోయినాయి. కాకులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఒక కాకి చనిపోతే 10 కాకులు వచ్చి కావు కావుమంటూ కేకలు వేసేవి. అలాంటి దినాలు కూడా మనం ఈరోజు చూడలేకపోతున్నాం. కొన్ని పెట్టెలు ఆకాశంలో వెళితే గుంపులు కొలది ఆకాశంలో వెళుతూ వచ్చాయి, చూడలేకపోయేవాళ్ళం. ఈనాటి దినాల్లో చూడడానికి కూడా అరుదైపోయింది. అయితే మరి వాటి ద్వారా దేవుడు మనకి కొన్ని విషయాలు నేర్పించాలంటూ దేవుడు మన మధ్య ఒక చక్కటి జీవిని ప్రవేశపెడుతూ మాట్లాడుతున్నాడు. పూరేడు పెట్ట గురించి నువ్వు విన్నావా ఎప్పుడైనా అని మాట్లాడుతూ ఆ పూరేడు పెట్ట గురించి దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ పూరేడు పెట్ట యొక్క జీవితము, దానికి కలిగిన సమర్పణ, దానికి కలిగిన జ్ఞానము ఈ మనుష్యుడు నేర్చుకుంటున్నాడా లేదా పరిశీలన చేస్తూ దేవుడు దాన్ని మన మధ్యకి ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ పూరేళ్ళు ఎలా వచ్చినాయి, ఈ పూరేడు పిట్ట అసలు ఎలా బైబిల్ గ్రంథంలోకి రాబడిందో చూసినట్లయితే, వీరు ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే గారు నడిపిస్తున్నప్పుడు వారు మాట్లాడుతూ వస్తారు. ఏమని? అయ్యా, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము కీరదోసకాయలో కాకరకాయలో ఏవో తినుకుంటూ బ్రతికేవాళ్ళం. మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ అరణ్యంలోకి తీసుకుని వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావు, కానీ ఎల్లవేళలా మన్నానే తినిపిస్తున్నావు, మాకు మాంసం తినాలని ఆశగా ఉన్నది అని మోషేపై వారు సనగడము గొనగడము జరిగినది. అయితే వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది కదా అని మోషే గారు దేవునికి ప్రార్థించగా వారి పాళెముల చుట్టూ దేవుడు పూరేళ్లను కురిపించాడట. చూద్దాం. 11 సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనములో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, చదువుదాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయములో తరువాత 11వ అధ్యాయం 31వ వచనం, క్షమించిన తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరిదట. సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము పాళెముల చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దీన ప్రయాణమంతా దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసెను. చాలమ్మా. 11వ అధ్యాయం 31వ వచనంలో ఈ పూరేళ్ళు ఎలా వచ్చినాయట? దేవుని సన్నిధి నుంచి ఏమి బయలుదేరింది? గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను దేవుడు అట రప్పించి వారి యొక్క పాళెముల చుట్టూ వారి పాళెముల చుట్టూ ఏం చెప్పాడు? ఒక ప్రక్కన దిన ప్రయాణము, రోజు నడిచేంత దూరము అయ్యి 2 మూరలు ఎత్తు పడేసి దేవుడు వాటిని అక్కడ తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే పూరేళ్లను దేవుడు అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత వీటిని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు? సముద్రం నుంచి తీసుకొని వచ్చాడు. అయితే ఈ రాత్రి పూరేడు పెట్టె గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ఈ పూరేడు పెట్టె యొక్క బరువు ఎంత ఉంటుందో తెలుసా? 100 గ్రాముల నుంచి 250 గ్రాములు, అంటే 1/2 కిలో లోపు దీని బరువు ఉంటుంది. దీని సామర్థ్యము 4.5 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇంత చిన్న పిట్ట, ఇంత 1/2 కిలో బరువు కలిగిన పిట్ట దేవుని పని కొరకు వాడబడినది. అయితే దేవుని పని కొరకు వాడబడిన పిట్ట ఏం చేస్తుందో తెలుసా? దాని బ్రతుకు, దాని జీవిత విధానము ఎలా ఉంటుందయ్యా అంటే, మొదటిగా మనం చూసుకున్నట్లయితే దాని జీవితము అది సముద్ర తీరం నుంచి రప్పించబడినదట. అయితే సముద్ర తీరం నుంచి రప్పించబడిన పిట్ట అక్కడే ఎందుకు బ్రతుకుద్ది అంటే, కొన్ని పిట్టలు ఎలా ఉంటాయి అంటేనండి, కాలక్రమేణ వారికి అవసరమైనట్టుగా కొన్ని చోట్లకి వెళ్ళిపోయి జీవనోపాధిని మార్చుకుంటూ ఉంటాయి. జీవనోపాధిని మార్చుకుంటూ జీవితాన్ని వాటికి తగినట్టుగా మేమున్న ఇప్పుడు సపోజ్ మన కాలనీలో ఉన్న కొన్ని పిట్టలు ఇక్కడ బ్రతికినంతకాలం బ్రతికి వారికి అక్కడ వాతావరణం నచ్చకపోతే మళ్ళా ఇంకో చోటకు ఎగురుకుంటా వెళ్ళి అవి బ్రతుకుతాయట. అలాగే ఈ పూరేళ్ళు ఎక్కడికి వెళ్లకుండా సముద్రము దగ్గరే బ్రతుకుతాయట. దేవునికి స్తోత్రం. అంటే అవి ఉన్న చోటనే ఉండడానికి ఇష్టపడతాయి. అక్కడ సముద్రము దగ్గర గాలి రావచ్చు,
తుఫాను రావచ్చు, వడగళ్ళు రావచ్చు, ఆ భయంకరమైన ప్రళయం రావచ్చు, కానీ అక్కడి నుంచి అవి కదలకుండా అలాగే ఉంటాయట. అయితే ఇలా కదలకుండా ఉన్న పూరేళ్ళకి దేవుడు మనకు జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. రూతు గారిని దేవుడు మనకు పరిచయం చేస్తూ పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. రూతు గారికి చూద్దాం, రూతు రాసిన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయంలో 1వ వచనంలో మాట్లాడుతూ అంటున్నాడు, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు నాబా ఆయనపడు. అతను ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయూజు. అయితే దానికంటే మనము 1వ అధ్యాయంలో ముందుకు వెళితేనమ్మా, ఆమె ఈ రూతు గారికి 2 కోడళ్ళు కలిగిన వారు ఉన్నారు. అవునా కాదా? 2 కోడళ్ళలో ఇద్దరికి పాపము రూతు గారి కొడుకులు 2 చనిపోతే ఈ ఇద్దరికి ఒక మాట చెప్తుంది. ఏమనండి? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని. అమ్మా, మీరిద్దరు మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే నా దగ్గర ఉన్న 2 కుమారులు చనిపోయారు కదా, మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి అంటే అందులో ఒక కోళ్ళు అంటది. చదువుదాం ఆ మాట. 1వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుంటే, వాడు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవు నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమని. అందుకు రూతు అంటదట, నా వెంబడే రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాల కొనవద్దు వద్దని నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నా దేవుడు. నీవు మృతి పొందు చోటున మృతి పొందిన చోటనే నేను మృతి పొందుదును. అక్కడనే పాత పెట్టెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను. ఆమె అని కూడా పలికింది అక్కడ. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సంభాషణ మనం పరిశీలన చేస్తే ఈ పూరేడు జీవితానికి ఈ రూతు గారి యొక్క కోడలు నయోమి గారి జీవితానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఎలా అంటే ఈ పూరేళ్ళు సముద్రము దగ్గర బ్రతుకుతాయి. అంటే అక్కడి నుంచి ఎక్కడికి కదల్చబడవు. వాటి జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చినా, వాటి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, వాటి జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వాటి జీవితంలో ఎన్ని ఇరుకులు వచ్చినా, అవమానాలు వచ్చినా, చింతలు వచ్చినా, చీకులు వచ్చినా సరే, అవమానాలు పాలైనా, అనేక మంది జనులు అసహించుకున్నా సరే, వాటిని రాళ్లతో కొట్టినా సరే, నిందలు వేసినా సరే, ఏం చేస్తాయట? సముద్రము దగ్గరే ఆ సముద్రం చుట్టూనే బ్రతుకుతాయట. అయితే ఇట్లా బ్రతికే వీటికి దేవుడు మనకి నయోమి గారి జీవితాన్ని చూపిస్తూ, భర్త చనిపోయిన వెంటనే, కుమారులు చనిపోయిన వెంటనే రూతమ్మ గారు ఏమన్నారమ్మా, మీరు మీ ఇళ్ళకు వెళ్ళిపోండి అంటే నయోమి గారి తోడి కోళ్ళు వెళ్ళిపోయింది. అబ్బా, అత్తగారు ఎంత మాట చెప్పింది, ఇక వెళ్ళిపోమంది మా ఇంటికి అని పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే నయోమి మాత్రం ఏం చేసిందంటే, అత్త నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నువ్వెవరిని ఆరాధిస్తేనే నేను వారిని కూడా ఆరాధిస్తా, నువ్వు చనిపోతే కనుక నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతాను అని చెప్పింది. ఒకవేళ అది గనక జరిగితే అని చెబుతూ ఏమంటుంది, యెహోవా నాకు ఎంత కీడైనను చెయ్యుగాక, నిన్ను విడిచిపెట్టకుండా నేను వెళతా. దేవుడు ఒకవేళ కష్టాల్లో పడేసినా నీతో అనుభవిస్తానని చెప్తుంది. దేవుడు నన్ను ఎంత ఇబ్బందులు పాలు చేసినా నేను నీతోనే నడుస్తానని చెప్తుంది. దేవుడు నన్ను ఇంకా ఎంతో లోతైన స్థితిలో పడివేసి అణగార్చిపోయిన స్థితిలో ఉన్నా, చనిపోయే స్థితి వచ్చినా సరే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇలా ఉన్న చోటనే బ్రతకడానికి దేవుడు నయోమి గారిని పురికొల్పినట్టుగా, నయోమి గారిని వాడబడినట్టుగా ఇంకెవరిని వాడబడలేదు. తోడికోళ్ళు వెళ్ళిపోయింది, కానీ అత్తని విడిచిపెట్టకుండా నయోమి రూతుని హత్తుకొని బ్రతికింది. అలా హత్తుకొని బ్రతికిన తర్వాత అప్పుడు నయోమికి బోయాజుని దేవుడు ప్రవేశపెట్టి నయోమిని దేవుడు వాడుకోవడానికి జరిగినది. అయితే అక్కడ మనం చదువుకున్నట్లయితే ఆ లేఖన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అయితే నయోమి పెనిమిటి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడట.
ఈ యొక్క రూతు బోయాజు పొలములోకి మోయాబీరైన రూతు సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె వేరుకుందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేయుకోని వారికి వెనుక పొలములో ఏరుకొనెను. పరిగెలు ఏరుకొని ఆ పొలములో ఆమె పోయిన భాగంలో ఎలిమేలేకు వంశీయుడైన బోయాజు బేత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండుగాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుదురు గాక అనిరి. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన వారిని చూచి చిన్నది ఎవరని అడగగా కోయవారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాయలైన యవనురాలు. ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయజు రూతుతో నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఇక్కడ రూతుతో మాట్లాడుతూ బోయాజు అంటున్నాడు కదా, నువ్వు ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళొద్దు. పాపం అంటే పనులు వేరుకోవడానికి వెళ్ళింది, మిగిలిపోయిన పనులు వేరుకోవడానికి అక్కడికి వెళ్ళింది. తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న క్షణాల్లో రూతు ఆ పొలంలోనికి వెళ్ళి ఏరుకుంటూ ఉంది. ఆ బోయాజు గారి పొలంలోకి వెళ్ళి ఏరుకుంటూ ఉంటే బోయాజు చూసి ఎవరిని అడిగితే పలానా వారికి సంబంధించిన వారయ్యా అంటే, అయితే అంటున్నాడు బోయాజు గారి కనికరము దేవుడు ఆయన పక్షాన చూపించి ఆమె పక్షాన చూపించి మాట్లాడుతూ, మా తప్ప వేరే పొలానికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఏరుకో, నీకు ఎంత అవసరమో అంత తీసుకుని వెళ్ళు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి జీవితంలో రూతు జీవితంలో ఉన్న చోటనే వారు బ్రతకడానికి అవకాశం కల్పించుకున్నారు. శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా మేము ఇక్కడి నుంచి కదలము, మేము ఇక్కడి నుంచి వెళ్ళమని అనుకున్నప్పుడు దేవుడు వారి మధ్యకి ఆ బోయాజును తీసుకొని వచ్చి దేవుడు ప్రవేశపెట్టాడు. వారి జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ పూరేళ్ళు కూడా అలాగే అవి ఉన్న చోటనే బ్రతకడానికి ఇష్టపడతాయట. నేటి క్రైస్తవ జీవితంలో కావచ్చు, నేటి మానవ సంబంధమైన అన్ని జీవితాల్లో కావచ్చు, చాలా మంది వారి వారి పరిస్థితుల కొలది ఇటు అటు అడుగులు వేస్తూ ఉంటారంటే ఎగురుతూ ఉంటారనమాట. వారికి అవసరానికి తగ్గట్టుగా ఈ కొన్ని దినాలు ఇక్కడ, కొన్ని దినాలు అక్కడ, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ, అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకొని బ్రతకడం, అక్కడికి ఇక్కడికి తిరగడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. పూరేళ్ళు వలె ఒకే చోట ఒకే మనస్సు కలిగి దేవుడు ఎప్పటికైనా నన్ను అభివృద్ధి చేస్తాడని నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ముందడుగు వేయాలి. రూతు నయోమి అలాగే జీవించారు కనుక వారి మధ్యకి దేవుడు బోయాజును తీసుకొని వచ్చాడు. ఎన్ని శోధనలు చూస్తుంటారు. ఇంటికి మగ దిక్కు లేకపోతే ఎన్ని ఇబ్బందులు, ఇంటికి మగ దిక్కు లేకపోతే ఎన్ని శ్రమలు, అవమానాలు వస్తాయి ఆడపిల్లల మీదకి, ఇబ్బందులు వస్తాయి ఆడపిల్లల మీదకి. ఎంతో మంది ఈనాటి కాలంలో అయితే మనుషులు మృగాలై చూస్తూ ఉంటారు. కానీ ఆ తల్లి, ఆ సహోదరి విశ్వాసంతో దేవుని యందు నిలకడగా ఉంచి మాట్లాడుతూ అంటున్నారు కదా, అయా దేవుడు మమ్మల్ని అడగాల్సిన పరిస్థితులకు పడవేసినా కానీ దేవుడు మేము విడిచిపెట్టాం, స్థిరులుగా బ్రతుకుతామని మాట్లాడుతూ ఆ పొలంలోకి పనులు వేరుకోవడానికి వెళుతున్నప్పుడు దేవుడు వారి పక్షాన కార్యం జరిగించి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి ఒక మాటను సెలవివ్వడం జరిగినది. అయితే ఈ పూరేళ్లు కూడా అలా చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాయి. అయితే ఈ పూరేళ్లు మొదటగా ఏం చేస్తున్నాయట, అవి ఉన్న చోటే బ్రతుకుతాయట. అవి ఎక్కడికి కదల్చబడవు, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళవు, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళవు. వాటికి కావలసిన ఆహారము అక్కడే సమకూర్చుకుంటాయి, వారికి కావలసిన వనరులు అక్కడే సమకూర్చుకుంటాయి, వారికి కావలసిన ప్రతి ఒక్కటి అక్కడే సమకూర్చుకుంటాయి. కానీ వేరే ప్రాంతానికి కానీ, వేరే ఊరుకు కానీ, వేరే దేశానికి కానీ, వేరే ఊరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా అదే ప్రదేశంలో బ్రతుకుది అట ఆ 1/2 కిలో బరువు కలిగిన పిట్ట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే అవేట దేవుని ఆజ్ఞను
నెరవేర్చడానికి వెనకడుగు కూడా వేయకుండా 160 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చినాయట. సముద్రము దగ్గర నుంచి సినాయి పర్వతానికి 160 కిలోమీటర్ల దూరం ఉన్నదట. అక్కడ వరకు అవి ఎగురుకుంటా వచ్చి వారి పాళెముల చుట్టూ పడినాయట. చూద్దాం మరొకసారి 11వ అధ్యాయములో ఒక్కసారి చదువుదాం. తర్వాత యెహోవా 23వ వచనం ఒకసారి చదవండి అమ్మా. సంఖ్యాకాండములోనే అందుకు యెహోవా మోషేతో ఇట్లా మోషే గారితో ఇట్లా అన్నాడు, యెహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరును లేదో ఇప్పుడు నీవు చూచెదవు. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచించలేదు. ఆ మనుషులలో 2 పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మెదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోను ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోను ప్రవేశించిరి. చాలమ్మా. ఇక్కడ 23వ అధ్యాయములో అందుకు యెహోవా మోషేతో ఇట్లని, యెహోవా బాహుబలము తక్కువైనదా నా మాట ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు. నువ్వు వారు అన్నారని నా మీద విచ్చి పడిపోయావు కదా, నువ్వు ఇప్పుడు చూస్తావు దేవుని యొక్క ఆజ్ఞ ఏంటని చూసి ఆ పాళెముల చుట్టూ ఆ పూరేళ్లను తీసుకుని వచ్చి ఒక దినము ప్రయాణం చేసి అంత పూరేళ్లను పడేసి 2 మూరల ఎత్తుగల పూరేళ్లను అక్కడ వేసాడు. అయితే ఈ పూరేళ్ళు దేవుని మాటకి లోబడి ఏం జరిగిందట? ఆ పూరేళ్ళు యెహోవా గాలి అక్కడికి వెళ్ళి ఏం చేసింది? యెహోవా గాలి 31 వచ్చిన తర్వాత యెహోవా సన్నిధిలో ఒక గాలి బయలుదేరి వెళ్ళి సముద్రము నుండి పూరేళ్లను రప్పించింది. ఇక్కడి అంటే దేవుడు అక్కడ సీనాయి దగ్గర అక్కడి నుంచి యెహోవా సన్నిధి గాలిని పంపించి అక్కడి నుంచి పూరేళ్లను తీసుకురమ్మని చెప్పాడు. గాలికి దేవుడు వార్తను పంపిస్తే ఆ గాలి ద్వారా పూరేళ్లు వచ్చినాయట. చూసారా? అంటే దేవుని యొక్క ఆజ్ఞను లెక్క చేయడానికి పూరేళ్ళకి ఏం అవసరమైన దేవునికి గాలిని పంపించినా సరే వచ్చేస్తా. ఈనాటి దినాల్లో మాట్లాడుతూ ఉంటారు కదా, బాగా పరిచయస్తులకి బాగా ఇష్టంగా ఉన్నవారికి ఏదైనా కబురు పంపించామనుకోండి, ఎలా అంటారంటే ఫోన్ చేసినా దగ్గరికి వెళ్ళినా కానీ ఎందుకంటే వచ్చారు, కాకితో కబురు పంపించినా వచ్చేస్తాం కదా అని అంటూ ఉంటారు. కాకితో కబురు పంపించినా మేము వచ్చేస్తాం కదా అంటూ ఉంటారు. కానీ అలాంటి సందర్భంలో దేవుడు మనకు చూపిస్తూ గాలితో కబురు పంపించి యెహోవా సన్నిధి నుండి దేవుని సన్నిధి నుండి గాలిని పంపించి ఆ పూరేళ్లను ఇశ్రాయేలు జనము కోసము తీసుకురావడం జరిగింది. వారు ఏదైతే అడిగారో దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఆజ్ఞని తిరస్కరించకుండా ఆ పూరేళ్ళు దేవుని మాటకి లోబడి దేవుడు ఎక్కడికైతే రమ్మన్నాడో అక్కడికి 160 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎగురుకుంటూ సముద్ర ప్రాంతాన్ని అవి ఉన్న చోటను విడిచిపెట్టి, అవి బ్రతుకుతున్న చోటను విడిచిపెట్టి, అవి నివాసం చేస్తున్న చోటను విడిచిపెట్టి, అవి నివాసం ఉన్న చోటను విడిచిపెట్టి, అక్కడ అభివృద్ధి చెందిన దేశాన్ని విడిచిపెట్టి, అక్కడ బాగా సంపాదించుకున్న దేశాన్ని విడిచిపెట్టి, అక్కడ క్రమంగా అభివృద్ధి చెందుతున్న ఊరిని విడిచిపెట్టి, అక్కడ ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆ ఊరిని విడిచిపెట్టి దేవుని మాట కొరకు లోబడి 160 కిలోమీటర్ల ప్రయాణం చేసి దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈనాటి దినాల్లో ఎంతమంది దేవుని మాటని ఆలకించి దేవుని కొరకు వస్తున్నారు? ఎంతమంది దేవుని మాటని ఆలకించి దేవుని కొరకు వస్తున్నారు? చాలా మందికి దేవుని మాట చాలా లెక్కలేని తనంగా అయిపోయిందండి. వారి ఇష్టం వచ్చినట్టుగా వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వారి ఇష్టారాజ్యంగా జీవించుకుంటూ వస్తున్నారు. కానీ ఒక చిన్న పిట్ట పూరేడు దేవుని మాటను విని తన స్వాస్థ్యముగా బ్రతుకుతున్న స్థలముని, తను చక్కగా బ్రతుకున్న స్థలాన్ని, గుడారముని అన్నిటిని విడిచిపెట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడు దేవుని పని కొరకు, దేవుడు నన్ను తీసుకున్నాడు తన పని కొరకు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు తన పని కొరకు అని చెప్పి ఆ పూరేళ్ళు ఆ పాళెముల చుట్టూ వచ్చి పడిపోయి ప్రాణత్యాగం చేసినాయట.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటని లెక్క చేయకుండా పూరేళ్ళు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆజ్ఞను గైకొన్నయట, దేవుని ఆజ్ఞను గైకొన్నయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరొకసారి ఒక వచనం చూసుకొని ఈ ఒక ఆరాధన ముగించుకుందాం. యోహాను రాసిన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా దేవుడు. యోహాను రాసిన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడుతూ అంటున్నాడు. యోనా రాసిన గ్రంథము చదవండి అమ్మా. 2వ అధ్యాయము 10వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాడు. అది యోనాను నేల మీద కక్కివేసాను. చాలమ్మా. ఇక్కడ యోనా గారికి మత్స్యరానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట, అంటే చేపకి ఆజ్ఞ ఇచ్చాడట. చూసారా, పూరేడు తన జీవితంలో ఎలా అయితే దేవుని మాటని విన్నదో, చేప కూడా, ఒక తిమింగలము కూడా ఈ దేవుని మాటని విని యోనాని తీసుకెళ్లి ఒడ్డును పడివేసినదట. యోనా గారు చేసిన తప్పును తెలుసుకుని లోపల కుమిలి ప్రార్థించాడు కనుకని దేవుడు చేపతో మాట్లాడి తీసుకువెళ్ళి తన దేశంలో విడిచిపెట్టేసింది. దేవునికి స్తోత్రం. ఈనాడు ఎంతమంది దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తున్నారు? చాలా మంది వారి ఇష్టానుసారముగా పరిచయ విషయంలో కావచ్చు, లోకానుసారమైన విషయంలో కావచ్చు, భక్తి విషయంలో కావచ్చు, అనేక సందర్భాల విషయంలో కావచ్చు, దేవుని ఆజ్ఞను నువ్వు ఏ రీతిగా నెరవేరుస్తున్నావు? నీ అవసరాలు తీరిపోయినాయి అని, నీ ఇబ్బందులు తీరిపోయినాయి అని, నువ్వు ఏదో శ్రమల పాలు అవుతున్నావు అని, నువ్వు ఎక్కడో బ్రతుకుతున్న చోట అక్కడ ఏదో శ్రమ ఉందని, ఇబ్బంది ఉందని విడిచిపెట్టేసి దేవుడు చెప్పని ప్రదేశంలో, దేవుడు చూపించిన ప్రదేశంలో, దేవుడు తెలియని ప్రదేశాల్లో వెళ్ళిపోయి నీ ఇష్టపచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పుడు మరి దేవుడు నేను ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో ఒకసారి పరిశీలన చేసుకో. ఒక చిన్న 250 గ్రాముల బరువైన ఒక పెట్టె దేవుని మాటను విని దేవుని దగ్గర నుంచి నాకు దేవుని స్వరము వినబడినది. అక్కడి నుంచి వచ్చిన స్వరాన్ని నేను ఏమాత్రమూ లెక్క చేయకూడదని సముద్రాన్ని విడిచిపెట్టి, వాటి నివాసాన్ని విడిచిపెట్టి, వాటి జీవనోపాధిని విడిచిపెట్టి, వాటి బ్రతుకుతున్న అవసరతలు అన్నీ విడిచిపెట్టి దేవుని పని కొరకు బయలుదేరి పూరేళ్ళు అలాగే కక్కి వేయడం జరిగింది, బయటికి వదలడం జరిగింది. ఒకవేళ సొరచేప కడుపులోకి వెళ్తే మనం బ్రతుకుతామా? అసలు బ్రతకం. కానీ దేవుడు దాని ఆజ్ఞలో, దాని కంట్రోల్లో పెట్టుకుని దేవుడు యోనా గారిని బ్రతికించడం జరిగింది. ఎందుకంటే తెలుసా, ప్రతి మనుష్యుడు దేవునికి విలువైన వాడు కనుక, ప్రతి మనుష్యుడు దేవునికి అవసరమైన వాడు కనుక, ప్రతి మనుష్యుడు దేవునికి ఎన్నికైన వాడు కనుక మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, మా బ్రతుకుదేముందండి, చిన్న బ్రతుకు అని అంటాం. కానీ దేవుని దృష్టిలో మనం గొప్పవారము. మన స్థితి చిన్నదవచ్చు, మన పరిస్థితి చిన్నదవచ్చు, మన ఆర్థిక ఇబ్బంది చిన్నదవచ్చు, మనకి జ్ఞానము లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, అధికార బలం లేకపోవచ్చు, కానీ దేవుడు వీటన్నిటి నుంచి విడుదల నుంచి గొప్ప స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆనాడు పూరేళ్లను దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. అలాగే మరికొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకున్నట్లయితే రేపు వచ్చే వారంలో దేవుడు ఇంకా పూరేళ్ల గురించి ఇంకా క్రొత్త విషయాలు మనకు నేర్పించాలని ఆశపడుతూ ఈ కొద్ది వాక్యం దేవుని సన్నిధిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం మరి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో. ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అయా ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. అయా పూరేళ్ళను మా జీవితాల్లో మీరు చూపించుకుంటూ వచ్చారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పూరేళ్ళను ప్రభు మా జీవితంలో చూపించి, అయ్యా మీరు చెప్తున్నారు కదా, పూరేడు తన జీవితం యొక్క బరువు 250 గ్రాములు అయి ఉన్నది. ఆ 250 గ్రాములు కలిగిన పిట్ట అయ్యా తండ్రి తన జీవితంలో నీ మాట సన్నిధి నుంచి, దేవుని సన్నిధి నుంచి యెహోవాకు నా కొరకు బయలుదేరి వచ్చి ఉన్నది. నేను దేవుని పని చేయాలని ఆశపడింది నాయన. తను బ్రతుకున్న స్థానాన్ని విడిచిపెట్టి, తను నివాసం చేస్తున్న స్థానాన్ని విడిచిపెట్టి, తను సంపాదించుకున్న స్థానాన్ని విడిచిపెట్టి, మొత్తాన్ని విడిచిపెట్టి, అది ఉన్న చోటే బ్రతుకుతున్న స్థలాన్ని విడిచిపెట్టి ప్రభా నీ దగ్గరకు, నీ కొరకు బయలుదేరి వచ్చినది, నీ ఆజ్ఞను లోబడి బ్రతికినది నాయన. అయ్యా మేము అలా బ్రతకలేని వారిగా ఉంటున్నామేమో, దయతో క్షమించు. అయ్యా నీ మాటను కొట్టివేసే వారిగా బ్రతుకుతున్నామేమో, దయతో క్షమించు నాయన. అయ్యా ప్రభా అడుగుతున్నాం నాయన, ఈ ఆదివారపు ఆరాధనలో అయ్యా నాయన, అయ్యా మేము ఎటువంటి తప్పులు చేసి బ్రతుకుతున్నాం మీరు ఎరిగి ఉన్నారు. పూరేళ్లు తన జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చని ఋతు నయమే జీవితంలో వారు ఉన్న చోటే బ్రతికితే బోయాజును వారికి తోడుగా పంపించావు. మేము కూడా ఉన్న చోటే మేము ఆరాధన చేసుకొని బ్రతుకుతున్నాం. మా కొరకు అయ్యా నీ సన్నిధి తోడై ఉండును గాక
అని సెలవిచ్చావు నాయన. అయా మీరు మాకు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇటువంటి శోధనలు, అపవాది ఆటంకాలు, ఎటువంటి గలుగులు రానివద్దు నాయన. నీ సన్నిధి, నీ పని కొరకు అయా పూరేళ్ళు ఎలా అయితే రెప్పించబడినయో సన్నిధి నుంచి, నీ సన్నిధి నుంచి నీ మాట ఎలా అయితే వచ్చిందో అలాగే ప్రభా మేము ఎక్కడో ప్రభా కూలీ నాలి చేసుకుని బ్రతికే మా జీవితాల కొరకు, నీ పని కొరకు ప్రభా నీ వాక్కు పంపించావు. మేము వచ్చేసాం నాయన. మేము వచ్చిన చోట నీ పని జరిగించడానికి, ఈ పాడెవల చుట్టూ మేము పూరేళ్ళైపోవడానికైనా సిద్ధమే నాయన. మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి జ్ఞాపకం చేసుకోండి నాయన. అటువంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా నాయన, మరి నీ సన్నిధిలో ప్రభా ఎంతగానో ప్రభా మీరే మా పక్షాన కార్యం జరిగించిన దేవుడు కదా. అయా ప్రభ ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి రాలేనటువంటి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రభ వారి జీవితాల్లో కూడా పూరేడు అనుభవాన్ని దయచేయి. వారు ఉన్న చోటే స్థిరముగా బ్రతికే కృపను దయచేయి. అయా తండ్రి, అయా ప్రభ వారు కూడా ప్రభ నీ ఆజ్ఞకు లోబడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి మరి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా వచ్చిన మరి చెల్లిని తల్లిగారి చుట్టూ కంచివే. వారి జీవితాల్లో కూడా అయా ఎన్నో అవరోధాలు, శోధనలు, ఇబ్బందులు, బాధలు పడ్డారు నాయన. అయా రోజు నయమి వారి జీవితంలో ఎన్నో చూశారు నాయన. అలాగే వీరు కూడా చూశారు. అయా వారికి ధైర్యాన్ని దయచేయి నాయన, బలాన్ని దయచేయి నాయన. బోయాజిని వారి జీవితంలో పంపించినట్టుగా ప్రభు వీరి జీవితాల్లో కూడా ఒక అద్భుత కార్యాన్ని, ధైర్యాన్ని మీరు పంపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి. అయా వారికి కూడా గొప్ప మేలు, దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. చెల్లి రాస్తున్న ఎగ్జామ్స్లో కూడా మీరు తోడుగా ఉండి అయా మంచి మార్కులు రావడానికి కృపని అనుగ్రహమును దయచేయమని, అయా మీ సహోదరుడు కూడా జ్ఞానేశ్వర్ కూడా సన్నిధికి రావడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి దినమందున అయా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎన్నిక లేని మా బ్రతుకును ఎన్నుకొని ప్రభా, అయా నీ సన్నిధిలో ప్రభా మేము ఎంతగానో అయా నీ కృప, నీ దయ మాపై కుమరించమని, అయా నీ ఆత్మతో మీరే మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ అయా మరి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రాంతంలో నీ పరిచయ నిమిత్తం పూరేళ్ళ వల్లే మేము అయా అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం నాయన. మీరే మాకు సహాయం దయచేయమని, నా చుట్టూ నా బిడ్డల చుట్టూ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ అయా తండ్రి ఈ కాలనీ వాసుల చుట్టూ కూడా కంచి వేసి కాపుదల దయచేయమని, చిన్న బిడ్డలు మరి పాఠశాలకు వెళ్ళి వస్తున్నారు వారికి కూడా తోడై నడిపించమని ప్రభు. పెద్దల పనికి వెళ్ళి వస్తున్నారు, తోడుగా నడిపించు. అనేక మంది సేవకులు కూడా పరిచయం చేస్తున్నారు, వారి పరిచయలో కూడా తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ గొప్ప మేలు, దీవెన మీరే మాపై కుమరించమని, ఈ కాలనీ చుట్టూ కాపుదల దయచేయమని, మందిరం కోసం మేము ప్రార్థించుండగా అయా ప్రభ దాచబడి ఉంచిన ధననిధిని మా కొరకు తీసుకురావడానికి కృపణ దయచేయమని నీ అందు విశ్వాసంతో అడుగుతున్నాము నాయన. మరి దేనిపైన ఆధారపడకుండా నీ పైన ఆధారపడి అడుగుతున్నాం. ప్రతి ఒక్క కార్యాన్ని మీరే మా పక్షాన జరిగించమని, గొప్ప మేలు, దీవెన మీరే మాపై కుమరించమని ప్రార్థిస్తూ క్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.